ఈరోజు మీది, రేపనే ఒక రోజు భగవంతుడు ఖచ్చితంగా నాకు కూడా ఇస్తాడు. నాకు భగవంతుడు ఇచ్చిన రోజున ఖచ్చితంగా నేను కూడా సమాధానం చెప్పి తీరుతాను. అంటే నేననే కాదు, రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఏ రాజకీయ నాయకుడైనా కొన్ని త్యాగాలు చేయాలి. కొన్ని త్యాగాలు చేసిన తర్వాత మాత్రమే అతను ఒక మంచి నాయకుడిగా ప్రజల్లో నుంచి ఎదగగలుగుతాడు. రాజకీయ నాయకుడికి ఉన్న తేడా ఏంటంటే, రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క అంశాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తాడు. నాయకుడు ఎప్పుడూ కూడా రాజకీయం చేయాలని చూడటం. ప్రజలకి ఏ రకంగా చేస్తే మేలు జరుగుతుంది, ప్రజలకు మనం ఏ రకంగా మంచి చేయగలమనే నాయకుడు ఆలోచిస్తాడు. కానీ నాయకుడు ఎప్పుడు ప్రజలతోటి రాజకీయాలు చేయడు. కానీ రాజకీయ నాయకుడు ఎప్పుడు రాజకీయమే చేస్తాడు, ప్రజలతో కూడా రాజకీయ నాయకుడు రాజకీయమే చేస్తాడు. అందుకని రాజకీయ నాయకుడికి తేడా ఉంది. రాజకీయ నాయకుడికి ఉన్నటువంటి వ్యత్యాసం అది. నేను ఎప్పుడూ ఎవరిని కూడా నాకు బలానా పదవి కావాలి, నాకు బలానా పదవి ఇవ్వండి అని చెప్పి నేను ఎవరిని చేయిచాచి అడగలేదు, అడగను కూడా. నాకు అడగాల్సినటువంటి అవసరం కూడా లేదు. నా వ్యక్తిగతంగా అయితే నేను ఎవరిని కూడా నాకు బలానా పని కావాలి, నాకు బలానా పని చేసి పెట్టండి అని చెప్పి అడగలేదు. కానీ ప్రజలకి మేలు జరుగుతుంది, ప్రజలకి మంచి జరుగుతుంది అంటే, ప్రజలకు ఏదైనా అవసరం ఉంది అంటే కనుక నేను చేయి చాచి అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు చేశారా చేయలేదా అన్న విషయాన్ని కనుక పక్కన పెడితే నేను అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రజల కోసం అయితే నేను చేయి చాచి అడగడానికైనా కానీ సిద్ధం. కానీ నా వ్యక్తిగత విషయానికి వస్తే నేను అడగాల్సినటువంటి అవసరం నాకు ఆ భగవంతుడు ఇప్పటిదాకా ఇవ్వలేదు.